మహనీయుల ఆశయ సాధనకు యువత ముందుండాలని, వారి స్ఫూర్తిగా ముందుకు సాగాలని అంతర్గాం మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రామగుండం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆముల నారాయణ సీనియర్ పాత్రికేయులు కోల లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజంలోని అసమతులను పారదోలేందుకు, దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మహనీయుల చరిత్రను వివరించిన చైతన్యపరిచేందుకు 11 రోజుల దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించారని, ఆయన కలలుగన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈరోజు రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెళ్లి రోజు ఏప్రిల్ 4. ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు 11 రోజులు. ఈ ఏప్రిల్ నెలలో సర్వాయి పాపన్న, తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య కూడా ఈ నెలనే పుట్టినరోజు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పుట్టినరోజు ఈ నెలనే. జ్యోతిరావు పులేది కూడా ఈ నెలనే అవుతుంది. కాబట్టి ఈ మహనీయుల చరిత్రను వీరు ఎంత కష్టపడి చదువుకొని ప్రజల గురించి పనిచేసిండ్రు. బాగా డబ్బున్న ఉన్నత వర్గాలు వాళ్ళ సుఖం కోసం బతుకుతారు. మనం సామాన్యులము మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మన తల్లిదండ్రుల గురించి మనం బతుకుతాం. కానీ మహానుభావులు, మహనీయులు ప్రజల గురించి, దేశాల గురించి, ఇతరుల గురించి బతికిన ఈ మహనీయుల చరిత్రను ఈ మన అంతర్గాం మండలం, మన రామగుండం నియోజకవర్గానికి చాటి చెప్పేందుకు నేను ఈ 11 రోజులు భీమ్ దీక్షలో ఉంటున్నాను. కాబట్టి మహనీయుల చరిత్రను మన ప్రజల దగ్గర తీసుకుపోయి వాళ్ళ జీవితం ఎవరి గురించి, ప్రజల గురించి ఎంత కష్టపడి పనిచేసారు, వాళ్ళ ప్రపంచమంతా వాళ్ళ పేరు ఎందుకు వాళ్ళకు వచ్చింది, భారతరత్న ఏ కులంలో పుట్టిండు, అతను ఎక్కడ చదువుకొని, లండన్లో చదువుకొని ఇక్కడికి వచ్చి మన భారత రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు, కార్మిక వర్గానికి PF ఎట్లా ఉండాలన్నది చేసిన మహానాయకుడు. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు రాజకీయాల్లో ఉండి ఇవాళ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నారంటే మన లోక కళ్యాణం కోసం పాటుపడిన మన భారతరత్న అంబేద్కర్ అని నేను చాటి చెప్తాను. నేను భీమ్ దీక్షను స్వీకరిస్తున్నాను. కావున దళిత బహుజనులారా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలారా, ఈ మహానుభావులైతే ఎవరో వారి జీవ చరిత్రను మనం అందరం తెలుసుకొని, వారి చరిత్రను తెలుసుకొని రాబోయి మన ఉన్న బాలలకు, యువకులకు అందరూ కూడా జీవిత చరిత్రను చాటి చెప్పాలని, వారి మహానుభావులు మన అందరం భారతదేశ ప్రజలం, బడుగు బలహీన ప్రజలం, దళితులం అందరం వారి బాటలో నడిచి వారి ఘనమైన నివాళులు అర్పించి మనం వారి బాటలో ఉండడం వల్లని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్. అసలు వాళ్ళ అంబేద్కర్ లేకపోతే భారతదేశం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే పార్లమెంట్ లేదు, అసెంబ్లీ లేదు, పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్ ఉండడు, వాటిని ఉండడు. అంబేద్కర్ అగ్రవర్ణాల చేతుల్లో ఎంత ఈసగించకో బతుకో అనే చరిత్ర అందరికీ తెలిసిందే. ఒక దురదృష్టం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా అంబేద్కర్ ఇంకా ఎక్కడో ఒక కడ విగ్రహం ఉండాలి. ఏ ద్రోగులు అవుతున్నారో, ఏ అగ్రవర్ణాల సమస్య వాళ్ళు ఉన్నారో, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుభవించి పరిపాలిస్తున్నారో భారతదేశాన్ని, వాళ్ళ ఫోటోలు మాత్రం ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి. దీన్ని మనం అంబేద్కర్ ఆశయాలను మనం పోవాలంటే ఆయన బడుగు బలహీన వర్గాల బహుజన రాజ్యం కోసం తప్పించినది 1% కూడా మనం చేయడం లేదు. ఎవరికి వాళ్ళే మనం దాన్ని ఆత్మహత్య చేసుకోవాలి. ఎన్ని రోజులు ఆయన ఒట్లాడిన ఆలోచన ఏమన్నా ఉందా? ఏం లేదు. మన మనసులో ఉంటుంది కానీ ఆచరణ తీసుకొస్తలేము. మళ్ళీ ఎవరు ఏ అంబేద్కర్ని అయితే అనగదొక్కిండ్రో, ఏ అంబేద్కర్ని అయితే ఈనాతీనంగా చూసిండ్రో, ఏ అంబేద్కర్ని అయితే అంటరాని వాళ్ళగా చూసిండ్రో వాళ్ళ జెండాలే పనిచేస్తున్నాయి. వాళ్ళ జెండాలకి కింద మనం పనిచేస్తున్నాం. ఇవాళ సాయుధ పోరాటం చేసిన మార్క్సిజం, లెనినిజం, మావోలోచన ఉన్న పార్టీలు సైతం ఇలా అంబేద్కర్ను అర్థం చేసుకొని ఆయన సిద్ధాంతాన్ని మార్చుకొని అనుభవించుకుంటున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం?